హలో అండి. గుత్తి వంకాయ ఫ్రై రెసిపీ చూద్దామా? మనం నార్మల్‌గా గ్రేవీ కర్రీస్ చేసుకుంటూ ఉంటాం కదా గుత్తి వంకాయతో. కానీ ట్రై చేసి చూడండి. చాలా బావుంది. చాలా టేస్టీగా కూడా ఉంది. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేయడం నాకు చాలా నచ్చేసింది. ఫస్ట్ మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. స్టఫింగ్ కోసం నేను పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, నువ్వులు, పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్న మంచిగా ఆరాక దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. మనము టేస్ట్‌కి తగినంత ఇందులోనే యాడ్ చేసుకోవాలి. తాలింపు గానీ, మనం తర్వాత యాడ్ చేయడానికి గానీ ఉండదు. ఇందులోనే యాడ్ చేసుకొని మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్నాక వంకాయలని మంచిగా మధ్యలో ఇట్లా కట్ చేసుకోవాలి. స్టఫింగ్‌కి పెట్టుకోవచ్చేటట్టుగా కట్ చేసుకొని పుచ్చులున్నాయేమో చెక్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో వేసుకోవాలి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటది. అన్నీ కట్ చేసుకున్నాక ఇందులో మనం చేసుకున్న స్టఫింగ్‌ని మధ్యలో పెట్టేసి మంచిగా ఫిల్ చేయాలి మొత్తము. ఫిల్ చేశాక అన్నిటినీ స్టవ్ మీద పెట్టి మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గనిస్తే మంచిగా మగ్గుతాయి మెత్తగా. చూసుకుంటూ ఉండాలి మధ్యలో. తర్వాత లిడ్ తీసి మంచిగా కలుపుకొని మన స్టఫింగ్‌కి ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంటే కలుపుకోవచ్చు వేసుకొని. ఇది చాలా ఈజీగా అయిపోద్ది. దీనికి వేరే వెజిటబుల్స్ కట్ చేసే పని కూడా ఉండదు. చాలా టేస్టీగా ఉంటది. మనకిప్పుడు ఒక స్పెషల్ గెస్ట్ రివ్యూ ఇస్తారు. ఎవరా అనుకుంటున్నారా? మా ఆయన. చాలా బాగుందండి కర్రీ.